ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ రాసుల వారికి విపరీత రాజయోగం పట్టనుంది. మరి ఇందులో కానీ మీరు ఉన్నారో ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇటువంటి రాజయోగం మరలా మీకు ముందు చాలా దినాల తర్వాత రావచ్చు. కాబట్టి ఈ రాజయోగంలో మీరు ఉన్నారేమో ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు గంటను ఆల్ అని కొట్టండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లు వచ్చేస్తుంది. జ్యోతిష శాస్త్ర ప్రకారం 6, 8, 12 రాసుల అధిపతులు వారి వారి రాసుల్లో ఉన్నా లేక ఒకరి స్థానంలో మరొకరు ఉన్నా విపరీత రాజయోగం పడుతుంది. ఇందులో ఏ ఒక్క అధిపతి ఇతర 2 రాసుల్లో ఉన్నా ఈ యోగం ఏర్పడుతుంది. అంటే 6వ స్థానాధిపతి 8లో గాని 12లో గాని ఉండడం అన్నమాట. ఈ విపరీత రాజయోగం వల్ల ఎంతటి సాధారణ వ్యక్తికైనా ఆకస్మిక ధనలాభం గాని, ఆకస్మిక పదవి యోగం గాని, ఆకస్మిక గౌరవ మర్యాదలు పొందడం గాని జరుగుతుంది. ప్రస్తుతం 2-3 నెలల పాటు 7 రాసుల వారికి మేషం, వృషభం, కర్కాటకం, కన్య, ధనుసు, మకరం, మీన రాశుల వారికి ఈ యోగం పడుతుంది. ఈ విపరీత రాజయోగం ఈ రాశులకు ఏ విధంగా వరిస్తుందో తెలుసుకుందాం. ఆ రాశుల్లో ముందుగా మేషరాశి వారికి అష్టమాధిపతి అయిన కుజుడు 6వ స్థానంలో ఉండడం వల్ల యోగం ఏర్పడింది. ఈ యోగం వల్ల ఈ రాశి వారి ఏది చేసినా చలామణి అయిపోతుంది. తప్పకుండా శత్రు జయం ఉంటుంది. ఆస్తి వివాదాల్లో, కోర్టు కేసుల్లో విజయం లభిస్తుంది. ఉద్యోగంలో అధికారులు వీరి మాటకు చేతకు విలువనివ్వడం ప్రారంభిస్తారు. ఇష్టం ఉన్నా లేకపోయినా సహోద్యోగులు సహకరిస్తారు. వృత్తి వ్యాపారాల్లో పోటీదారులు బాగా తగ్గి ఉంటారు. ప్రతి ప్రయత్నం సఫలమవుతుంది. ఇక వృషభ రాశి వారికి 8వ స్థానాధిపతి అయిన గురువు 12వ స్థానంలో ఉండడం వల్ల యోగం ఏర్పడుతుంది. సమాజంలో ఊహించని విధంగా గౌరవ మర్యాదలు దక్కే అవకాశం ఉంటుంది. అత్యున్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడితే మాటకు చేతకు విలువ పెరుగుతుంది. సామాజిక స్థాయి అకస్మాత్తుగా మారిపోతుంది. ఏ పని చేసినా చెల్లుబాటు అయిపోతుంది. రహస్య శత్రువుల మీద కూడా విజయం కలుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో వీరి హవా నడుస్తుంది. ఇక కర్కాటక రాశి, ఈ రాశి వారికి అష్టమాధిపతి అయిన శనీశ్వరుడు 8వ స్థానంలో ఉండడం వల్ల యోగం ఏర్పడింది. ఈ రాశి వారికి అష్టమ శని దోషం పూర్తిగా తగ్గిపోయి దాని స్థానంలో రాజయోగం పట్టే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాలలో అకస్మాత్తుగా అందలాలు ఎక్కడం జరుగుతుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారం అవుతే సామాజిక హోదా పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామి ఖ్యాతి, పరపతి పెరుగుతాయి. ఇక కన్యరాశి వారికి 6వ స్థానాధిపతి 6వ స్థానంలోను, 12వ స్థానాధిపతి 12లోను సంచరిస్తున్నందు వల్ల విపరీత రాజయోగం ఏర్పడింది. ప్రభుత్వ మూలక గుర్తింపు లభిస్తుంది. రాచమర్యాదలు లభిస్తాయి. ఆస్తి లభించడం కానీ, ఆస్తిలో పెరగడం కానీ జరుగుతుంది. అతి సామాన్యుడు సైతం అందలాలు ఎక్కే అవకాశం ఉంటుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. బంధుమిత్రుల్లో ఈ రాశి వారి మాటకు విలువ పెరుగుతుంది. అధికారం చేపట్టడం జరుగుతుంది. ఇక ధనుసు రాశి వారికి 12వ స్థానాధిపతి అయిన శుక్రుడు 8వ స్థానంలో సంచరిస్తున్నందువల్ల యోగం పట్టింది. వృత్తి వ్యాపారాలు ఒక్కసారిగా ఊపందుకుంటే దాదాపు కనక వర్షం కురుస్తుంది. ఆర్థిక పరిస్థితుల్లో ఒక్కసారిగా సానుకూల మార్పు వస్తుంది. వీరి సలహాలు, సూచనలకు, మాటకు విలువ పెరుగుతుంది. ఊహించని విధంగా గౌరవ మర్యాదలు లభిస్తాయి. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరగడం కానీ, రాజకీయాల్లో ప్రవేశించడం కానీ తప్పకుండా జరుగుతుంది. ఇక మకర రాశి వారికి అష్టమాధిపతి అయిన రవి అష్టమంలో ఉండడం, 6వ స్థానానికి అధిపతి అయిన బుధుడు అష్టమంలో ఉండడం వల్ల ఈ విపరీత రాజయోగం ఏర్పడింది. సమాజంలో మంచి గుర్తింపు లభించడంతో పాటు ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు కూడా పెరుగుతాయి. ఉద్యోగంలో ఒకదాని తర్వాత ఒకటిగా ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో బాగా యాక్టివిటీ పెరుగుతుంది. ఆర్థికంగా ఉత్తమ ఫలితాలు అందుతాయి. మాటకు చేతకు విలువ పెరుగుతుంది. ఇక మీనరాశి వారికి 6వ స్థానాధిపతి అయిన రవి 6వ స్థానంలో ఉండడం, 12వ స్థానాధిపతి అయిన శనీశ్వరుడు 12లోనే ఉండడం వల్ల ఈ అరుదైన యోగం ఏర్పడింది. అకస్మాత్తుగా సామాజిక హోదా మారుతుంది. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. శత్రువులు, ప్రత్యర్థులు, పోటీదారులు ఈ రాశి వారి ధాటికి తట్టుకోలేక మటుమాయం అవుతారు. రుణ విముక్తులయ్యి మనశ్శాంతి ఏర్పడుతుంది. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కూడా చాలా వరకు విముక్తి లభిస్తుంది. కాబట్టి ఈ రాజయోగం వల్ల ఈ రాశుల వారికి చాలా చాలా లాభం కలగబోతుంది. ఇందులో మీరు రాశి ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.